ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ విద్యానగర్లో సత్యనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దళితులు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. దళితులంతా ఐక్యతగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఒక్కరే దళితుల పక్షాన ఉండి దళితులకు ఏదో ఒక మంచి చేయాలని చెప్పి ఒక పట్టుదలతోని అంబేద్కర్ గారు చేయడం జరిగింది. గ్రామాలలో కూడా ఇప్పుడు కూడా కుల వివక్ష ఇంకా చాలా ఉంది. ఈ మార్పు రావాలంటే కేవలం దళితులలోనే ఒక చైతన్యం వచ్చి వీళ్ళందరూ కూడా మంచిగా కష్టపడి ఇంకెక్కువ చదువుకొని ఇంకా ఎక్కువ పని చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఆ రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయి. ఇప్పుడే మీరు చూసినారు, నిన్న పంజగుట్టలో అంబేద్కర్ గారి స్టాచ్యూని ధ్వంసం చేసి అక్కడ జవహర్ నగర్లో అక్కడ పడేయడం జరిగింది. కేవలం దళితులందరూ కూడా ఒక తాటిపై వచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ అయినా కానీ ఈ వివక్ష చేసే ధైర్యం ఉండదు. ఆ ధైర్యం రావాలంటే కేవలం దళితుల చేతుల్లోనే ఉంది. దళిత జాతికి చెందిన ముద్దుబిడ్డ అని అంటారు. దళిత జాతికి కాదు, భారత జాతి ముద్దుబిడ్డ ఆయన. అందుకే భారత రత్న ఇచ్చాడు. అంటే ఈ కులంలో పుట్టినందుకు కులానికే పరిమితం చేశాడు. కానీ ఆయననే కనుక మనకు ఈ దేశానికి మన పేద కులాలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టకపోతే ఈ దేశం లోపల మరో విప్లవం వచ్చేది. అంటే ప్రపంచంలో వచ్చినటువంటి శాంతియుతమైన విప్లవానికి పునాది వేసిపోయిండు ఎవరు? మన మహాత్మాజీ. ఆయనకు మహాత్మ బిరుదు ఇచ్చిన తక్కువనే, భారతరత్న ఇచ్చి ఆడికి ఆపేశారు. ప్రతి ఒక్కరు లోపల నాయకత్వ లక్షణాలతోటి, ఆ నాయకత్వ సమతతతోటి ప్రతి ఒక్కరు కూడా ఎదిరించేటటువంటి నాయకత్వాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరు అందరు తయారు కావాలి.